టిడ్కో ఇళ్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి. టిడ్కో G+3 ఇళ్ల కోసం డబ్బులు కట్టి 1000 కళ్లతో ఎదురుచూస్తున్న బాధితులు అండగా ఈరోజు నూజివీడు మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద నూజివీడు జనసేన పార్టీ నిరాహార దీక్ష. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమానికి పలు పార్టీ నాయకులు సంఘీభావం. మున్సిపల్ ఆఫీస్ వద్ద సోమవారం నిరాహార దీక్షను ప్రారంభించిన ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరిదు శివరామకృష్ణ మాట్లాడుతూ, నూజివీడు ఎమ్మెల్యే మాటలు తప్ప చేతలు లేవని, 5 ఏళ్లు నిద్రపోయి ఇప్పుడు కొత్త నాటకం తెరలేపారని ధ్వజమెత్తారు. నూజివీడు టౌన్ జనసేన నాయకులు ముత్యాల కామేష్ మాట్లాడుతూ, పేదలు అందరికీ ఇల్లు ఉండాలన్న సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద పట్టణ పేదలకు G+3 ఇల్లు నిర్మాణం కోసం ఒక పథకాన్ని తీసుకురావటం జరిగింది. అందులో భాగంగా నూజివీడు పట్టణంలో సుమారు 3200 G+3 ఇళ్లను టిడ్కో సంస్థ నిర్మాణం చేపట్టింది. 80% పనులు పూర్తయి మిగిలిన 20% పనులు పూర్తి చేయవలసిన సమయంలో ఎన్నికలు రావటం, ప్రభుత్వాలు మారటం వల్ల గత 4.5 సంవత్సరాలుగా టిడ్కో గృహాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. సత్వరమే లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది. నూజివీడు టౌన్ నాయకులు ముమ్మలేని సునీల్ కుమార్ మాట్లాడుతూ, వెంటనే టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఇవ్వాలని, కోట్లు అప్పులు చేసి ప్రజలు నెత్తిన పెట్టిన ఈ ప్రభుత్వం పేదల సొంత ఇంటి కళలకు తూట్లు పొడిచారని అన్నారు. బీజేపీ నూజివీడు టౌన్ ప్రెసిడెంట్ బోను అప్పారావు